ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. లోకేష్ గారు ఏదో అన్నాడు నిన్న ఎర్ర బుక్ మీద మాట్లాడుతూ. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మ్యాండేటర్ అలా ఓకే, నో యూస్. వాడు విండండి. ఎర్ర బుక్ లో ఏమి రాశాను అంటే, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో, ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వారిని యాక్షన్ తీసుకోవడం కోసం ఎర్ర బుక్ రాస్తున్నాను. దానికి ఎర్ర బుక్ ఎందుకు, ఎర్ర బుక్ ఎందుకు, పచ్చ బుక్ ఎందుకు? అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా. ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. దానికి ఒక చట్టం కావాలా, దానికి ఒక ఎర్ర బుక్ కావాలా? ప్రాథమికమైనటువంటి హక్కే కదా అది ప్రభుత్వానికి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చట్ట వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్ర బుక్కో పచ్చ బుక్కో. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. వాళ్ళని శిక్షించడానికి ఎర్ర బుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడయ్యా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఒక నియోజకవర్గం వెళ్ళటం, అక్కడ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పటం, ఆ ఎమ్మెల్యే బట్టలు ఉడదీసి నడి బజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడన్నారు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి లేదా? అది ఎర్ర బుక్క? అది మాట్లాడాల్సిన మాట? వాటిని మాట్లాడచ్చు. అంటే నా మీద కేసులు పెట్టంగానే పోలీసులకి డైరెక్ట్ చెప్పింది, కిరణ్ ని అరెస్ట్ చేయొద్దు, డైరెక్ట్ గా అప్పుడు చెప్పండి, దీని వెనకాల ఏదో కుట్రుంది, చంపేద్దామని. అంత పెద్ద మగోడా విడుదల రజని? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆమె అలాంటిదే సార్, ఆమె గురించి నేను అట్లా మాట్లాడాను కాబట్టి ఆమె అట్లా అనుకుంది. ఆవిడకి అంత సీన్ ఉందా? సీన్ ఉందా అంటే అప్పుడు అధికారంలో ఉండి వాళ్ళందరినీ చంపేస్తున్నారు కదా. అది పోలీసులను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని లేపేయాలని చూసింది. అది చిల్లూరుపేట నుంచి మధ్యలో ఎడ్లపాడు దాకా కరోనా టైంలో కూడా ఈ చిప్స్ కు సంబంధించి వాళ్ళ బిజినెస్ చేసుకుంటే వాళ్ళ దగ్గర కమిషను. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. మల్లెల రాజేష్ దగ్గర కమిషన్ తీసుకోవటం గాని, గుంటూరు వచ్చి లలిత హాస్పిటల్ డబ్బులు తీసుకోవటం గాని, ప్రతి ఒక్కళ్ళ దగ్గర తీసుకోవటం గాని, ఈ సెటిల్మెంట్లన్నీ సజ్జల దగ్గరికి తీసుకెళ్తాం గాని, ఫైనల్ గా మీరు వీటిలో సజ్జలను రజనీ బాపట్ల రిసార్ట్ లో రాసలేళ్ళు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇవి వస్తాయి చూడండి. అవి మీ దగ్గర ఉన్నాయా? ఇది వాళ్ళు చేశారు లేదా అనేది అందరూ తెలుసు. సంస్కృతిని మానండి. నన్ను రమ్మంటే నేను వస్తా. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఎగిరిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. లేకపోతే శశిప్రసాద్ దగ్గర రమ్మంటే వస్తా. ఎందుకు పనికిరా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తా. ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసుకోమండి. అంతే. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్? మనకి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.